హాయ్ అండి అందరికీ. మా పాప బర్త్డే రోజు ఎర్లీ మార్నింగే లేచి ఆమెకి తలస్నానం చేయించాననమాట. ఇంకా ఆమె కొత్త బట్టలు వేసిన వెంటనే నన్ను ఏమడిగిందంటే, నన్ను ఎప్పుడు రెడీ చేస్తావు అని. రెడీ చేస్తున్నాను కదే అంటే, అలా కాదు నాకు మేకప్ వెయ్యు అని అడిగింది. నాకు ఫీజులు ఎగిరిపోయాయనమాట. ఎందుకంటే నాకు మేకప్ చేయడం అలాంటివి రాకుండే, నాకు అలాంటివి ఇంట్రెస్ట్ లేదు. ప్లస్ నాకు అసలు రాదు ఎలా చేయాలి ఏంటి అని కూడా. ఇక అసలు ఏం చేస్తాం తప్పదు. అందులో ఈ మేకప్ కిట్ వచ్చేసి నా దగ్గర అసలు పూర్తిగా నా దగ్గర పౌడర్ కూడా ఉండదు. ఎందుకు అంటే పౌడర్ లాసుకుంటే లంచ్లోకి వెళ్ళిపోతుంది అన్న భయం నాకు ఎక్కువ ఉంటుంది. అందుకే నా పిల్లలకి చిన్నప్పటి నుంచి నేను అసలు పౌడర్ కూడా వేయలేదన్నమాట. ఇంకా అందుకే నా దగ్గర పౌడర్ కూడా ఉండదు అసలు. నేను సీదా సాదాగానే రెడీ అవుతానన్నమాట. ఇంకా అయితే పా మా పిల్ల చూస్తే రౌడీల్లో పెద్ద రౌడీ అనమాట. ఆమె యూట్యూబ్లో లేదంటే సినిమాల్లో చూసి ఏం చేస్తుందంటే, ఎప్పటి నుంచో నా బర్త్డేకి నాకు గిఫ్ట్ ఇవ్వరా అని అడుగుతుంది. గిఫ్ట్ ఏంటి అంటే, మేము ఎవ్రీ బర్త్డేకి ఏదో ఒక గోల్డ్ తీసుకుంటాము, అలా అని గిఫ్ట్ నీకు ఇస్తాం కదా, ఎందుకు నువ్వు గమ్మునుండు అంటే, నాకు అది కాదు, నాకు మేకప్ కిట్ గిఫ్ట్ ఇవ్వండి అని అడిగింది. మేకప్ కిట్ గిఫ్ట్గా కావాలి అంటే మా వల్ల కాదు అని చెప్పేసి వాళ్ళ పప్ప చెప్పాడు. ఎందుకు అంటే ఇది కొన్న దగ్గర నుంచి అస్తమానం ఇదే పనిలో ఉంటుంది అని చెప్పి. కానీ నాకు కావాలి కావాలి అని సతాయిస్తుంది. ఇంకా అయ్యేసరికి వాళ్ళ మామయ్యని కూడా అడిగిందనమాట. వాళ్ళ మామయ్య సరే నేను ఇప్పిస్తానని చెప్పి దీనికి మేకప్ కిట్ అయితే పంపించాడు ఆన్లైన్లో. డాజ్లర్ అనమాట, అంత డాజ్లర్ ప్రొడక్ట్స్ పంపించాడనమాట. ఒక్కొక్క దాన్ని ఎలా యూస్ చేయాలో కూడా నాకు అస్సలు తెలియదు నిజంగా. అంటే నేను ఇంకా దాన్ని అటు ఇటు తిప్పి చూస్తుంటే మా చార్వే చెప్తుంది దీన్ని ఇలా వేయాలి, ఇది లిప్స్టిక్, ఇది అదే ఇంకా పెన్సిల్, ఇది ఐలైనరు అని చెప్పి మస్కారా అలాగా చార్వే చెప్తుంది. అసలు నాకు ఫీజులు ఎగిరిపోయి నీకు ఎలా తెలుసు పాప అంటే, నేను యూట్యూబ్లో చూస్తున్నాను, నేను తెలుసుకున్నాను అని చెప్పింది. ఇంకా తప్పేదేం లేక దానికి వేసేసాను. వేసిన తర్వాత కొంచెం స్వీట్ అయితే నోరు తీపి చేద్దామని చెప్పేసి హ్యాపీ బర్త్డే రోజు ఇంకా రెడీ చేసిన తర్వాత స్వీట్ ఇచ్చాను. ఆ తర్వాత మేమైతే శివాలయంకి వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ దర్శనం చేసుకొని అభిషేకం చేయించేసిన తర్వాత ఇంకా పాపతో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తున్నాను అనమాట. ఎందుకు అంటే నాకు బాగా ఇష్టం అనమాట ఫుడ్ ఇలా పంచటము అంటే. వీడియోస్ కోసం కాదు. ఈ రోజైతే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. కాకపోతే అంతకు ముందు కూడా నేను మా పిల్లలు ఇద్దరు పుట్టిన తర్వాత ఫస్ట్ ఆర్ సెకండ్ బర్త్డేస్ వరకే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాము. రిమైనింగ్ బర్త్డేస్ మొత్తం మా పిల్లలకి నేను ఇలానే ఫుడ్ డొనేట్ చేస్తూనే ఉన్నాను. ఎందుకు అంటే ఇప్పుడు ఎవరికైనా ఆకలి వేసిన వాళ్ళకే అన్నం విలువ తెలుస్తుంది, ఆకలి లేని వాళ్ళకి అన్నం విలువ తెలియదు. అలా అని వాళ్ళు మనం ఏమిచ్చినా లైట్ తీసుకుంటారు. అదే అన్నం లేని వాళ్ళకి ఇస్తే ఆ అన్నం విలువ తెలిసి మంచిగా తింటారు. సగం తిని సగం పడేసే అంత దారుణంగా ఉన్న ఈ రోజుల్లో అన్నం కూడా లేకుండా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. ఇంకా అందుకే నేను అన్నం లేని వాళ్ళకి అన్నం విలువ తెలిసిన వాళ్ళకే ఇవ్వాలని నా ఫిలాసఫీ అనమాట. ఇంకా అందుకే ఇంకా అక్కడ నుంచేసి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇది నాకు ఇష్టమైన ఫేమస్ గుడి. ఎందుకంటే చాగంటి గారు చెప్పినట్టు ఇక్కడ బ్రహ్మసూత్రాలు ఉంటాయి. ఇంకా ఈ బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం గుడికి అయితే వచ్చేసాము. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత మా పాపతో అయితే అభిషేకాలు చేయించేసాను. నేను శివాలయంలో అభిషేకం చేయించాను, అది పంతులు గారు చేస్తారు. ఇక్కడ బ్రహ్మసూత్రం ఉన్న శివలింగానికి మనమే అభిషేకం చేసుకోవాలి మన చేతులతోనే. ఇంకా సరే అని చెప్పేసి అభిషేకాలు అయితే మా పాప చేతులతో చేయించేసాను. ఇంకా నేనైతే ఫుల్ హ్యాపీ ఉన్నాను అనమాట. ఇంకా తర్వాత మా పాప అయితే 2-3 ఫోజులు అయితే, ఫోజులకు అస్సలు తగ్గేదే లేదని ఫోజులు భలే ఇస్తుంది. అసలు శివలింగం మీద బడి చూడండి అలాగా. ఇంకా అభిషేకాలు అన్నీ చేసుకున్న తర్వాత మొత్తం ఆమె మేకప్ అంతా పోయింది. అసలు చూడండి మేకప్లో మొత్తం పోయి దయ్యంలాగా అనిపిస్తుంది. మేకప్ మొత్తం చెదిరిపోయింది. ఎందుకంటే మేము మార్నింగ్ దగ్గర నుంచి తిరుగుతూనే ఉన్నాము, 12 అయిన దాకా. అక్కడ నుంచి ఇక్కడ అభిషేకాలు అయిపోయి తర్వాత కూడా మళ్ళీ మేము ఇంకో వైపు వెళ్ళిపోయాము ఫుడ్ ఇవ్వడానికి.
నాకు చూపించింది ఒకవైపు, ఇంకోవైపు కూడా వెళ్ళిపోయి ఇవ్వాలి అని చెప్పేసి అన్ని చోట్ల వీడియో తీయటం అయితే నాకు కన్వీనియంట్గా లేదు. ఒక చిన్న పిల్లని పట్టుకొని ఎలా తీయాలి అని ఇంకా సరే అక్కడ నుంచి బేకరీకి అయితే వెళ్ళిపోయాము. నైట్ కేక్ కట్ చేయాలి కదా, కేక్ ఆర్డర్ ఇచ్చేసాము. ఇంకా అక్కడ నుంచి ఇంటికి వచ్చేసి కొంచెం సేపు పడుకోబట్టిన తర్వాత నైట్ అయిపోయింది. ఇంకా అంతే, అక్కడ నుంచి కేక్ కటింగ్ స్టార్ట్ అనమాట. ఇంకా మా పిల్ల ఎప్పుడు కట్ చేయాలా అని చెప్పేసి ఈగర్గా వెయిట్ చేస్తుంది. మేము ఎవరివైనా హెల్ప్ చేయాలంటే నేనేం చిన్నపిల్లని కాదు, నేనే కట్ చేస్తాను, గమ్మునుండు అని చెప్తుంది. సరే సరే ఇంకేం చేస్తామని ఈ అమ్మకి ట్రెడిషనల్ డ్రెస్ వేసామంటే ఎక్కడ లేని తలనొప్పి వస్తుంది అనమాట. అసలు కాదర్ చేయదా బట్టలు నాకొద్దు, తీసే అని గోల. ట్రెండీగా వేస్తేనే సాటిస్ఫై అవుతుంది. ఇంకేం చేస్తాం, అలానే ఎలాగో ఓదార్చి బొజ్జగించి అలాంటి బట్టలు వేసి కొంతసేపు కూర్చోబెట్టాం. కేక్ కోసం అయితే కూర్చుందనమాట. ఇంకా కేక్ కట్ చేయడానికి క్లాప్స్ దానికి తానే కొట్టేసుకుంటున్నది. ఇంకా సరే వాళ్ళ అన్న కూడా వెళ్ళి కూర్చొని చెల్లితో కేక్ కట్ చేయించేసాడనమాట. వాళ్ళ పప్ప లేడు కాబట్టి అది చాలా ఫీల్ అయింది. వాళ్ళ అన్నయ్య బర్త్డే కన్నా వాళ్ళ పప్ప వస్తే హ్యాపీగా ఫీల్ అవుతానని అయితే చెప్తుంది వాళ్ళ పప్పతో ఫోన్లో. సరే అని చెప్పేసి మా మమ్మీ డాడీ కూడా దానికి అక్షంతలు వేస్తారు. ఆ రోజు వచ్చేసి మహాశివరాత్రి. ఇంకా ఆ రోజు నాన్ వెజ్ తినం కాబట్టి ఎగ్లెస్ కేక్ తెచ్చుకొని అలా చేసేసుకున్నాం.